అందరికీ హాయ్, నేను మీ లత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మేక కాళ్ళ కూర మటన్ పాయ రెసిపీ అయితే చూపించబోతున్నాను. చాలా టేస్టీగా, చాలా సూపర్గా ఉంటుంది. హెల్త్కి అయితే ఎంతో చాలా మంచిది. జలుబు అయినప్పుడు మిరియాల పొడి వేసి తినిపిస్తే చాలా బాగుంటుంది, ఒంట్లో వేడి పుడుతుంది. ఈ మటన్ పాయ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను. మటన్ పాయ తీసుకొని ఇది మంచిగా మనము శుభ్రం చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ వేసుకుంటున్నాను, రా సాల్ట్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని వాటర్ అయితే కొద్దిగా వేసుకొని మంచిగా మనము కలుపుకోవాలి. ఫస్ట్ ఇలా కొద్దిగా కలిపిన తర్వాత వాటర్ వేసి మళ్ళీ క్లీన్ చేసుకోవాలి. ఇలా ఉప్పు పసుపు వేసిన తర్వాత 3 సార్లు అయితే మనం కడుక్కొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఫస్ట్ కొద్దిగానే వాటర్ వేయాలి. అప్పుడే మనకు ఉప్పు పసుపు అనేది పాయకు పట్టి మంచిగా క్లీన్ అవుతుందన్నమాట. ఇలా బ్లాక్నెస్ అంతా పైన ఉన్నదంతా ఇలా అంటే పోతుంది. తర్వాత చూపిస్తాను. ఇప్పుడైతే ఒక కత్తి తీసుకోవాలి. కత్తి తీసుకొని ఇలా చాకుతో ఇలా క్లీన్ చేసేస్తే ఈజీగా, అంటే చాలా ఈజీగా మనకు పైన ఉన్నటువంటి బ్లాక్ లేయర్ అంతా పోతుంది. అది తప్పకుండా మనము తీసేసుకోవాలి. షాప్లో ఎంత క్లీన్గా చేసి ఇచ్చినా కూడా మనం ఇంటికి వచ్చిన తర్వాత ఇలా ఉప్పు పసుపు వేసి కడుక్కుంటే ఇంకా ఏమైనా ఎక్కడైనా ఉన్నట్టయితే పూర్తిగా పోతుందన్నమాట. చూడండి, ఇంత ఈజీగా పోతుంది కదా, ఇలా బ్లాక్ అదంతా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఈ విధంగా అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాక 3 టైమ్స్ అయితే వాష్ చేసి పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకొని పెద్దవి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఒక 4-5 తీసుకోవాలి. 1 కప్పు పెరుగు తీసుకోవాలి. పచ్చిమిర్చి అనేది నేను ఏం కట్ చేయలేదు, మీకు కావాలంటే కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఇప్పుడు ఆయిల్ కొద్దిగా తీసుకొని వేడి చేసుకొని ఇలా వేడి ఆయిల్ అనేది ఇందులో వేసేసుకోవాలి. అప్పుడు మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, కానీ కొన్నిసార్లు భలే టేస్టీగా ఉంది అనిపిస్తుంది. అలా రావాలంటే ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అయితే పాటించాల్సి ఉంటుంది. అలా పాటించినప్పుడే మనకు సూపర్ టేస్టీ కొత్త రకంగా అయితే మనకు ఒక రుచి వస్తుంది. ఈ విధంగా అంతా వేసిన తర్వాత మంచిగా కలిపి పెట్టుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ కానీ హాఫ్ అన్ అవర్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి కానీ కుక్కర్ కానీ, ఇక్కడ నేను కుక్కర్ పెట్టుకుంటూ ఉన్నాను. ఆయిల్ వేసుకోవాలి. మటన్ పాయకు సరిపోయేంత ఆయిల్ వేసుకొని ఇక్కడ ఇలాచి, లవంగ, పట్ట, సాజీరా, కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి. 2 టేబుల్ స్పూన్లు మిరియాలు, బిర్యానీ ఆకు, ఇవన్నీ కూడా తీసుకొని ఇందులో వేసుకోవాలి. వెంబటే మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి మసాలా అనేది పైన చిల్లుతుంది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బ్రౌన్ కలర్ రానివ్వాలి. ఇక్కడ మనము ఆనియన్స్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నాము. గ్రేవీ కొద్దిగా ఎక్కువగా వస్తుంది ఆనియన్స్ వల్ల. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ అనేది. కర్రీ లీవ్స్ కూడా ఇక్కడ వేసేసుకోవాలి. ఆనియన్స్తో పాటు కరివేపాకు కూడా మనకు ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఉప్పు, పసుపు, ధనియాల పొడి, కారము, గరం మసాలా ఇవన్నీ కూడా తీసుకోవాలి. తీసుకొని ఒకేసారి వేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాయి మనకు. ఆనియన్స్, అల్లం వెల్లిపాయ అంతా కూడా ఫ్రై అయిన తర్వాతనే ఈ పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ కూడా మనం వేసుకున్నాము. ఈ కొద్దిగా కలర్ రానివ్వాలి. ఆయిల్లోనే మసాలాలన్నీ కూడా ఫ్రై అయితే మన కర్రీకి అయితే మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేయాలి. వాటర్ ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది మసాలా అనేది. కొద్దిగా అంటే కొద్దిగానే వాటర్ అనేది వేసుకోవాలి. వేసుకుంటే మసాలా మంచిగా ఫ్రై అవుతుంది. ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇక్కడ మటన్ పాయ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసాము. ఇది ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. మసాలాతో పాటు మటన్ పాయ కూడా మంచిగా కలిసిపోవాలి. ఆ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడే కుక్కర్కి విజిల్ అనేది పెట్టకూడదు. కుక్కర్ మూత పెట్టకుండా మామూలుగా పైనుంచి అలా పెట్టేసుకోవాలి అంతే. మటన్ పాయ అంటే ప్రతి ఒక్కరు ఇష్టపడతారు. వంట రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే చాలా ఈజీగా తేలికగా చేసుకోవచ్చు. ఆ విధంగా నేనైతే చూపిస్తూ ఉన్నాను.
ఇప్పుడు ఇలా కొద్దిగా 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఆయిల్ అనేది చూడండి సూపర్గా పైకి వచ్చేసింది కదా, మంచి కలర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు కొద్దిగా ఇక్కడ కసూరి మేతి తీసుకోవాలి. కసూరి మేతి పొడి చేసుకొని వేసుకోవాలి. మిరియాల పొడి వేసుకోవాలి. పెప్పర్ అనేది ఈ మేకకాళ్ళ కూరకు చాలా మంచి టేస్ట్ వస్తుంది. అందుకోసమని పెప్పర్ కంపల్సరీ వేసుకోవాలి. ఇక్కడ నేను చింతపండు అనేది ఇందులో యూజ్ చేయట్లేదు, ఎందుకంటే పుల్లటి పెరుగు నేను ఇక్కడ తీసుకున్నాను. మీకు పెరుగు ఇష్టం లేనప్పుడు ఇక్కడ చింతపండు కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇలా పెప్పరు కసూరి మేతి వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2-3 నిమిషాల తర్వాత వాటర్ వేసుకోవాలి. వాటర్ మీకు ఎంత కర్రీకి ఎంత గ్రేవీ కావాలో అది చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇంత గ్రేవీ ఉంటే నాకు సరిపోతుంది. మనం విజిల్స్ పెట్టిన తర్వాత గ్రేవీ అనేది కొద్దిగా తగ్గిపోతుంది కాబట్టి మనం చూసి వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే విజిల్ పెట్టుకోవాలి. నేనైతే ఒక 3 విజిల్స్ 4 విజిల్స్ పెట్టేసుకుంటున్నాను. మీ కుక్కర్కి తగ్గట్టుగా మీరు విజిల్స్ పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఉడికిపోయింది అంతే. ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా మటన్ పాయ రెసిపీ అయితే మనకు రెడీ అయిపోయింది. నేను ఇక్కడ కొద్దిగా గ్రేవీ ఎక్కువగానే చేశాను, ఎందుకంటే ఇది ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ చపాతీలోకి కానీ ఎందులోకైనా తినడానికి వీలుగా ఉంటుంది. మనం గ్రేవీ ఎక్కువగా లేకపోతే అది ఓన్లీ రైస్కి మాత్రమే పనికొస్తుంది. ఆ విధంగా కాకుండా నేను ఏ విధంగానైనా సరే తినడానికి వీలుగా ఉండేటట్టు చేశాను, చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా ఉడికిపోయిందంటే చాలా బాగా ఉడికిపోయింది. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.